వెల్కమ్ టు విఎం టీచర్. ఇదివరకు మనం మోరిసన్ నమూనా చూసాం. ఈరోజు మనం హెర్బర్ట్ నమూనాకు సంబంధించి చూస్తాం. హెర్బర్ట్ నమూనాలో 6 సోపానాలు ఉన్నాయి. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇవి హెర్బర్ట్ నమూనాకు సంబంధించి కానిది ఏదైనా అడతాడు, హెర్బర్ట్ నమూనాకు సంబంధించింది ఏదైనా అడతాడు, లేదా హెర్బర్ట్ నమూనాలో వరుస క్రమాన్ని అమర్చండి, ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు వస్తాయి. సో హెర్బర్ట్ నమూనాలో సోపానాలు సన్నాహం, ప్రదర్శన, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, సింహావలోకనం. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి పరిశీలిస్తాం. హెర్బర్ట్ సన్నాయి ప్రదర్శన ఒక స్వర్గం లాగా ఉంటుంది. ఇక్కడ సంసర్గాన్ని స్వర్గం అనుకోండి. హెర్బర్ట్ సన్నాయి ప్రదర్శన ఒక స్వర్గం లాగా ఉంటుంది. దీనిని చూడడానికి హీరోయిన్ సదా వారి అన్నను తీసుకొని సింహం మీద వస్తుంది. హీరోయిన్ సదా అన్నను తీసుకొని సింహం మీద వస్తుంది. హెర్బర్ట్ సన్నాయి ప్రదర్శన స్వర్గంలాగా ఉంటుంది. సదా అనే హీరోయిన్ వాళ్ళ అన్నను తీసుకొని సింహం మీద వస్తుంది ఆ ప్రదర్శన చూడడానికి. ఇక్కడ సన్నాహం, సన్నాయి అంటే సన్నాహం ప్రదర్శన, స్వర్గం అంటే సంసర్గం, సదా అంటే సాధారణీకరణం, అన్న అంటే అన్వయం, సింహ అంటే సింహావలోకనం. సన్నాహం, ప్రదర్శన, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, సింహావలోకనం. సో నెక్స్ట్ క్లాస్లో మనకి వద్దాం. అంతవరకు బ్రేక్ వచ్చింది బాగానే.